ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సాటి మనిషన్న జాలి కూడా లేకుండా ప్రాణం లేని డబ్బు కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసిన వీళ్ళు ఏ శిక్షకైనా అర్హులే. రాజేష్ని అతి కిరాతకంగా చంపటమే కాకుండా ఆ నిందను మరొకరి మీద వేసిన నేరానికి కోర్టుని తప్పుదోవ పట్టించాలని చూసిన వైనానికి మనుషుల్లో కలిసి బ్రతుకుతున్న ఈ మృగాలకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తున్నాను. ఎస్. ఈ శిక్షను తక్షణమే అమలు చేయాలని పోలీసు వారిని ఆదేశిస్తూ తీర్పు చెప్పడమైనది. అలాగే న్యాయం కోసమే పరితపించే అక్షర గారిని అభినందిస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. రండి. సార్ 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 ఒక్క నిమిషం సార్. ఎంత పని చేసావే జాను. కట్టుకున్న మొగుడిని కటకటాలు పాలు చేసావు కదే. నేను చచ్చిన ఇంటే మీరు చేసిన పాపాలకి కటకటాలు పాలు చేయడం కాదు, కాల్చి పారేసి ఉండేదని మీ అమ్మతోడు. ఆయనకు కూడా మనసులో అదే ఉండుంటుంది, కానీ ఆ చట్టాలు లేవు కదా అని శిక్ష మాత్రమే వేసి సరిపెట్టారు. సార్, వీళ్ళకి చిప్పకూడు కాదు, మొట్టి తినిపించండి. మొట్టి కొట్టుకుపోతారు నీచుల్లారా. చిచి, నా భర్తమని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మీ అమ్మ తోడు. చి, వీళ్ళని తీసుకెళ్ళండి సార్. జాను జాను జాను. థ్యాంక్స్ జానకి గారు, మీరు హెల్ప్ చేయబట్టే సాధ్యమైంది. భలేదానివే అక్షరమ్మ. నాదే ఉంది, నువ్వు చెప్పిందేగా చేశాను. ఇదిగో శేషు, ఇప్పటికైనా మారవయ్యా, లేదంటే నీకు అదే గతి పడుతుంది. మీ అమ్మ తోడు. లేదండి, నా బాధను ఎప్పుడు చూశానో అప్పుడే మారిపోయాను. నన్ను బ్రతికించారు. అర్థమైంది కదా, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో. దుష్టులతో సావాసం ఎప్పటికైనా ప్రమాదమే. బాగా అర్థమైంది, బుద్ధొచ్చింది. చిక్క, వాళ్ళ నీడను కూడా తాకను. నీతిగా నా బ్రతికేది నేను బతుకుతాను. మంచిది. అమ్మా అపర్ణమ్మ, నీ బాధ తీర్చలేందే గాని ఆ దుర్మార్గులకి శిక్ష పడి నీకు న్యాయం జరిగింది. సంతోషమే కదా. ధర్మానికి ఓటముండదని మరోసారి రుజువైంది. కలిసి గెలిపించుకున్నాం. ఇలాగే ఉందాం. తప్పకుండా అక్షరమ్మా. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. రండి. నాకు జరగబోయే ప్రమాదం నుంచి ఆ అమ్మాయి నన్ను కాపాడుతుందా? తనే నా లైఫ్ పార్ట్నరా? అదే గుర్తా? అశ్విన్ గారు, అశ్విన్ గారు, అశ్విన్ గారు, అశ్విన్ గారు. ఏంటి అశ్విన్ గారు, సమయానికి నేను రాకపోయి ఉండుంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా?
చూసుకోవాలి కదా. నీకు జరగబోయే ప్రమాదం నుంచి ఆ అమ్మాయే నిన్ను కాపాడుతుంది. తనే నీ జీవితంలో సగభాగం. హలో అశ్విన్ గారు. థ్యాంక్స్ అపర్ణ గారు. ఏంటండి థ్యాంక్స్? ఏమైనా అయ్యుంటే జాగ్రత్తగా ఉండాలి కదా. సారీ. ఇక నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కే. నేను అక్కడికే. రండి. ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచే ఈ సమస్య. మనుషులకి టెక్నాలజీ పెంచడం ఏమో గాని చెడగొడుతున్నాయి. మాట్లాడుతుంటే ఎక్కడున్నామో కూడా తెలియదు. తనే నీ జీవితంలో సగభాగం. మీరు మాత్రం ఇంకెప్పుడు అలా అజాగ్రత్తగా ఉండకండి. మీకే చెప్తున్నా. ఆహా, చెప్పారు కదా, ఉంటానండి. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీదకి రాను. రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడను. పోనివ్వండి. సరే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. ఏం కావాలమ్మా? నా కూతురమ్మా. పుట్టుకతోనే చూపులేదమ్మా. పాపకు పెన్షన్ రావట్లేదమ్మా. చానాళ్ల నుంచి పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎవ్వరూ ఇవ్వడం లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చానమ్మా. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటాను. మా ఆయన కూడా లేడమ్మా. పాప తండ్రి చనిపోయాడా? బతికే ఉన్నాడమ్మా. వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాకింకా 2 ఆడపిల్లలున్నారమ్మా. ఈ పాప 3వ సంతానం. దీనికి చూపు లేదు. ఎక్కడైనా వదిలిపెట్టేద్దాము, లేదంటే చంపేద్దాము అన్నాడమ్మా. కన్నబిడ్డని ఎట్టా చంపుకుంటానమ్మా. అందుకే ఆడనే పొమ్మన్నాను. కష్టాలు మాత్రం పోవట్లేదు తల్లి. మీరే నా బిడ్డకు దారి చూపించాలి. నేను మీకున్నానండి. నీ పేరేంటమ్మా? లక్ష్మి మేడం. చదువుకుంటున్నావా? ఎక్కడమ్మా, దానికి చదువు చెప్పేది ఎక్కడో నాకు తెలియదాయే. కానీ వాళ్ళ అక్కలు చదివేది బాగా వింటది. మంచి జ్ఞాపక శక్తి ఉంది. ఒక్కసారింటే మొత్తం చెప్పేస్తదమ్మా. నేను స్కూల్కి పంపిస్తాను, చదువుకుంటావా? ఓ బాగా చదువుకుంటాను మేడం. పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? మా అమ్మని గొప్ప స్థాయిలో నిలబెట్టేలా కలెక్టర్ అవుదాం అనుకుంటున్నాం మేడం. కొడుకును కనాలన్నదే నా కోరిక. కొరివి పెడతాడనే? అదొకటైనా కాదండి. మరి దేనికి? దేనికంటే నా కొడుకును కలెక్టర్గా చూడాలన్నదే నా ఆశ. రాధమ్మ వల్ల అది తీరదు కదా. మీలో కలెక్టర్ ఎవరు అవుతారు? నేనవుతానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.